హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊరికి వెళ్ళే రోజు వ్లాగ్ అండి. ఊరికి వెళ్ళే ముందు రోజు వ్లాగు. ఎందుకో కొంచెం టేస్టీగా బిర్యానీ టైప్ లాగా తినాలి అనిపించింది. అందుకే ఫాస్ట్గా అప్పటిదప్పుడు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను అండి. రెసిపీ వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే టైం దొరకలేదు ఫ్రెండ్స్. చెప్పాను కదా తినాలనిపించి ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేశానండి. ఈ రెసిపీ చేయక నేను చాలా రోజులు అవుతుంది అండి. ఎగ్ బిర్యానీ కుక్కర్లో చేయక టేస్ట్ చాలా బాగా కుదిరిందేమో అనేసి నాకు అనిపించింది చూడగానే. అండ్ బాస్మతి రైస్ కూడా చాలా పాతవి అండి, అందుకే రైస్ మంచిగా పలుకుగా వచ్చింది అండి. చాలా రోజుల తర్వాత చేశాను కదా, టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేసి నేను అనుకున్నాను. కానీ పిల్లలు ఫస్ట్ తిని చూశారు అండి, చాలా బాగుందని అన్నారు. నేను అంతకంటే ముందే ఒక ముద్ద ఎగ్ బిర్యానీ కాబట్టి నోట్లో నేను పెట్టుకొని పిల్లలకి ఇస్తాను అండి. అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మొక్కి తింటాము అన్నట్టు. ఇట్లా ఎగ్ బిర్యానీలోకి మామిడికాయ పచ్చడి, పెరుగు, ఉల్లిపాయ ఉంటే చాలు అండి. మనకి ఏ మసాలా కర్రీ అవసరం లేదు, అసలు ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు మనం కుక్కర్లో ఇలా గనక చేసుకుంటే. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా కుక్కర్లో చేసుకున్న బిర్యానీస్కి మామిడికాయ వక్క కానీ పులుసు కానీ వేసుకొని చూడండి. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగా కుదిరింది. అందరం హ్యాపీగా తిన్నాము. తిన్న తర్వాత బట్టలు చాలా ఉండే ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఫోల్డ్ చేశాను అన్నట్టు. ఎందుకంటే ఊరికి వెళ్తున్నాము అండి నెక్స్ట్ డే, అందుకే ఇంకా బట్టలు ఊరికి వెళ్ళేటివి కూడా కొన్ని తీసి పెట్టుకున్నాను. 3-4 డేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ 3-4 డేస్కి సరిపడా కొన్ని బట్టలు మడత పెట్టేటప్పుడే ఇలా సర్దేటప్పుడే తీసి కొన్ని పక్కన పెడతా ఉన్నాను అండి. కానీ చాలా బట్టలు ఒకేసారి అయ్యేసరికి టీవీ ముందట టీవీ చూసుకుంటూ మడత పెట్టాను. నేను ఎక్కువ శాతం అలానే చేస్తానండి, టీవీ చూసుకుంటూ మడత పెడతా ఉంటాను. అట్లా అయితే మనకు ఎంత పని ఉన్నది అనేది మనకే తెలియకుండా పోతుంది. ఫాస్ట్గా చేసుకుంటాము మన పనులన్నీ కూడా. అలా నేను చేసుకుంటాను అన్నట్టు, అంటే టైము సెట్ చేసుకుంటాను అలాగా. ఇంకా బట్టలన్నీ కూడా ఎక్కడ సర్ద పెడుతున్నాను అండి. మడత పెట్టిన బట్టలన్నీ కూడా సెల్ఫ్లలో పెడుతున్నాను ఇలాగా. ఎవరి వాళ్ళకి పెడితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. నైట్ వచ్చేసి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆఫ్టర్నూన్ మంచిగా బిర్యానీ కుమ్మాం కదా, అందుకే ఇంకా ఇప్పుడైతే లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుందాం అనేసి ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా వారు నేను ఇద్దరం కూడా. ముఖ్యంగా మా వారు అయితే నైట్ మొత్తానికి రైస్ అవాయిడ్ చేశారు, తినట్లేదు అసలుకే. టిఫిన్ లేకుంటే పాలు, బ్రెడ్, పాలకు సంబంధించింది ఏదైనా పాలు, బిస్కెట్ ఇట్లా తింటున్నారన్నట్టు. ఎందుకంటే ఊకే రైస్ తింటేనే మంచిది కాదు, మళ్ళీ రైస్ కూడా ఏజ్ పడ్డా కొద్ది మనకు అరగదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటిదాకా గడక పోసాను కదా, గడక అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఇది అలవాటు చేసుకున్నారు. మళ్ళీ ఊరికోతే మా అత్తమ్మ ఇసుర్రవుతు కొన్నదట, అది తీసుకొచ్చుకోవాలి. ఇంకా గడక ఎలా ప్రిపేర్ చేయాలని చాలామంది అడిగారు కదా, త్వరలోనే మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. జొన్న గడక రవ్వ ఎలా షేర్ చేయాలి అనేది నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇసురవుతు మీద ఇసురుకునేటప్పుడు ఇంకా నేను పిల్లల బట్టలు చాలా వరకు సర్ది పెట్టాను. నా శారీస్ కూడా ఒక 3 తీసి పెట్టుకున్నాను అండి. నాకు కొంచెం లైట్గా కూర్చొని చాలాసేపు మడత పెట్టేసరికి బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది, అందుకే అట్లా కొంచెం నీరసంగా అనిపించింది. మా వారేమో లవిత్కి మునుపు తీసుకొచ్చినవి కొన్ని పెద్ద డ్రెస్సులు ఉండే, అవి చూస్తున్నారన్నట్టు పడతాయా లేదా అనేది. వర్షిత్కేమో మేము షూ బుక్ చేసామండి, స్కూల్ షూ. వాళ్ళకు స్కూల్లో ఇస్తారు, బయట కూడా తీసుకోవచ్చు, సేమ్ బ్రాండ్. ఇంకా ఫ్లిప్కార్ట్లో చూద్దామనేసి ఒకసారి చూసాము. బ్రాండ్ అయితే బాగుంది అండి, ఎందుకంటే ఇదివరకు లవిత్కి సేమ్ తీసుకున్నాం అన్నట్టు. వీళ్ళ షూ వేరేగా ఉంటుంది అండి, బ్రాండ్ కంపల్సరీ ఆ బ్రాండ్ ఉండాలి అంటారు. అందుకే మేము ఇదే తీసుకున్నాము అండి. ఈసారి షూ బాగా వచ్చిందండి వర్షిత్కి. మా వారు ఏదైనా సరే రాగానే ఓపెన్ చేసి చూస్తారు పార్సల్. నాకేమో ఆ అలవాటు ఎక్కువ లేదు అండి, చాలా తక్కువ నాకు ఆ అలవాటు. అందుకే షూ చెక్ చేస్తున్నారు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఉప్మా చేసుకున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా వారు నేను ఇద్దరం కలిసి ఉప్మా తింటున్నాము. పిల్లలు అన్నం తినేశారు అండి. లవిత్ కొంచెం ఉప్మా కూడా తిన్నాడు, వానికి ఇష్టం కదా అందుకోసం. ఇంకా టీవీలో ఏదో బాగా మంచి సినిమా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను టీవీలోనే లీనమైపోయాను. మా అన్నయ్యకు నాకు కొంచెం టీవీ పిచ్చి ఎక్కువ అన్నట్టు ఊకే చూస్తూ ఉంటాము. మా వారు కూడా చూస్తారండి. టీవీ లేకుంటే నాకు అస్సలు టైంపాస్ కాదు, చాలా బోర్ కొడుతుందండి. ఇంట్లో కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది టీవీ.
తర్వాత నేను కొన్నే సర్దాను, ఇంకొక బ్యాగ్ సర్దాలి అండి. నావైతే బట్టలన్నీ తీసి పెట్టుకున్నాను, కొన్ని పైన ఆరేసాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా తీసుకొచ్చి నెక్స్ట్ డే సర్దుతాను మార్నింగే, ఎందుకంటే మేము వెళ్ళేది నెక్స్ట్ డే ఈవినింగ్ కదా, అందుకోసం నాకు కావాల్సినవి అయితే తీసి పెట్టుకున్నాను మొత్తం టోటల్గా ఇలాగా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను లేచేసరికి మా వాళ్ళు ముగ్గురు కూడా 3 బ్రష్లు తీసేసుకున్నారు. నాకు కలర్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు అన్నట్టు, ఇంకొకటే బ్రష్ ఉంటే నేను యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అండి. ఇది వచ్చేసి డెంటాష్యూర్ బ్రషెస్ అండి, చాలా చాలా బాగున్నాయి బయట వాటితో పోల్చుకుంటే. మేము అంతకుముందుకు పిల్లలకేమో నార్మల్ బ్రష్లు, మేమైతే అజయ్ బ్రష్లు యూజ్ చేసేవాళ్ళం. నా బ్రష్ చాలా తొందరగా ఖరాబ్ అవుతుంది, మా వారు ఎప్పుడు తిడతా ఉంటారు. కాకపోతే నాకు ఈ బ్రష్లు చాలా బాగా ఆగుతున్నాయి అండి, అందుకే మేము కంటిన్యూగా ఇవే తెప్పించుకుంటున్నాము వెస్టీజ్ నుంచి. వెస్టీజ్లో దాదాపు సబ్బులు, సరుపులు, పేస్ట్లు ఇవన్నిటితో పాటు ఇలా బ్రషెస్ కూడా ఉంటాయి అండి. మనకు గ్రాసరీస్ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ మనకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి అండి. నేను బ్రష్లు గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, మళ్ళీ ఇప్పటికి వీలైంది ఫ్రెండ్స్. ఈ బ్రష్లు మన బయట బ్రష్ లాగా కాదు అండి, ఇట్లా మీకు కనిపిస్తున్నాయి కదా సైడ్లకి, అవి చాలా చాలా బాగుంటాయండి సైడ్లకి పైన వచ్చేటి. ఎందుకంటే మనకు చిగుర్లు చాలా లేతగా ఉంటాయి లోపల, అవి మనం సైడ్లకి తోమినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా గీసుకపోయినట్టు రాసుకపోయినట్టు అవడం వల్ల బ్లడ్ కూడా వస్తుంది. నాకు అట్లా 1-2 సార్లు వచ్చిందండి, బాగా ర్యాష్గా తోమినప్పుడు, గట్టిగా తోమినప్పుడు. కానీ ఈ బ్రషెస్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి. లోపల కూడా ఈ సైడ్లకు ఉన్నవి చూసారా ఫ్రెండ్స్, వాటి వల్ల అయితే మనకి లోపల ఏదైనా దంతాల లోపల మురికి ఇరిగితే కూడా బయటకు వచ్చేటట్టున్నాయి. టీవీలో యాడ్ చూపిస్తారు కదా, అట్లా అనిపించింది అన్నట్టు నాకు ఈ బ్రష్లు చూస్తే మాత్రం. కాకపోతే అవి జెన్యునో కాదో నాకు తెలియదండి, మా అయితే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ బాగున్నాయి. అండ్ నేను వచ్చేసి పేస్ట్ ఇదే వాడుతున్నానండి, డెంటాష్యూర్ వైట్నింగ్ పేస్ట్. మా పిల్లలు కూడా ఇదే వాడుతున్నారు. నా పండ్లు కొంచెం కిందవి 3 గార పండ్లలాగా ఉంటాయి అన్నట్టు, అందుకోసం నేను ఇవి వాడుతున్నాను అండి. పచ్చగా ఉన్నాయి, అవి ఎందుకు వచ్చాయో నాకు అర్థం కాలేదు, అది నాకు అంతకుముందుకు లేదు, వర్షిత్ పుట్టిన తర్వాత వచ్చాయి అండి అట్లాగా. అవి ఎన్నిసార్లు ఏ పేస్ట్తో తోమినా కూడా పోవట్లేదు. కానీ ఈ పేస్ట్ నేను 3 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను, నాకు కొంచెం తగ్గినట్టు అనిపించి ఇంకా ఇదే వాడుతున్నానండి. పిల్లలకేమో బ్లూ పేస్ట్, మా వారేమో గాన పేస్ట్, ఇలా ముగ్గురం 3 రకాల పేస్ట్లు వాడుతున్నాము. ఇంట్లో ఉండేది 4గురమే, కానీ అంటే ఎవరికి నచ్చింది వాళ్ళం. తర్వాత బాక్స్ ప్రిపేర్ చేశాను, కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. వాళ్ళకి కొన్ని పాపడాలు వేయించమన్నారు, పాపడాలు కూడా వేయించి పెట్టాను. అండ్ కొంచెం పాస్తా కూడా చేశాను అండి. మా పిల్లలకి నేను బయట నుంచి పెట్టే ఫుడ్ వచ్చేసి ఇదొక్కటే అండి, పాస్తా. వేరే ఏం పెట్టాను, మ్యాగీ, నూడిల్స్, ఇంకా వేరేటి అయితే ఏమి పెట్టాను. ఇది కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే చేస్తున్నానండి. ఇది కూడా అంత మంచిది కాదు హెల్త్కు. కాకపోతే నేను టమాటా కచప్ వేయకుండా టమాటా పేస్ట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు ఫుల్ రేట్ ఉన్నాయని నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటి అంటే పిల్లలకి టమాటా కచప్ పెడితే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అందులో ఏమేమో కలుపుతున్నారనేసి వింటున్నాను, అందుకే మనసు ఒప్పట్లేదు. ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా ఒక 2-3 టమాటాలు మిక్సీ పట్టి చేస్తున్నాను అండి పిల్లల కోసం. బాక్సులు వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ పిల్లలకి ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం నిదానంగా టిఫిన్ చేయడం, మనం తినడం ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ వాళ్ళకు టైం టు టైం అన్నీ సెట్ చేస్తేనే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మన పనులు కూడా అవుతాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా మళ్ళీ కొంచెం అలవాటు అవ్వడానికి టైం పట్టింది, 2-3 డేస్, కానీ అలవాటు అయిపోయింది అండి. మా పిల్లలకి స్కూల్ వచ్చేసి కరెక్ట్గా 13th రోజు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా 13th నుంచి కంటిన్యూగా వెళ్తున్నారు. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మేము ఊరు వెళ్తున్నామండి, జాతర ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మాకు ఎల్లమ్మ జాతర, ముత్యాల ఎల్లమ్మ జాతర 2 ఉంటాయండి, అవి 2 చూసుకొని వస్తాము. అసలు ఒకటే జాతరకు వెళ్దాం అనుకున్నాము, కానీ రెండో జాతరకు కూడా లేక చాలా రోజులు అవుతుంది ఊర్లో. అందుకే అమ్మ వచ్చేసి ఒక 2-3 డేస్ ఉండండి బిడ్డ, నాకు కూడా ఉన్నట్టుంటుంది అంటే ఇంకా వెళ్తున్నాము. మళ్ళీ వదిన వాళ్ళు కూడా వస్తున్నారండి, అందుకే ఇట్లా వెళ్తున్నాము. నెక్స్ట్ డేనే అండి జాతర, బుధవారం శుక్రవారం జాతర, మంగళవారం రోజు బోనాలు తీస్తారు, కొబ్బరికాయలు కొట్టడం, తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి. నాకు 3 డేస్ నుంచి బట్టలు వేయడం, తీయడం, పిండడం, ఆరేయడం ఇదే పని అవుతుందండి. మా వారి వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, యూనిఫామ్ షర్ట్స్,
ట్రాఫీకి అవి ఉతకడం, మళ్ళీ ప్యాంట్లు కూడా నేనే ఉతుకుతున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేయట్లేదండి. మా వారి కొత్త బనీన్లు, పిల్లల వైట్కి సంబంధించినవి అన్నీ కూడా నేను ఉతుకుతున్నాను చేతులతోనే. ఎందుకంటే మా దాంట్లో ఒక లిక్విడ్ ఉంది ఫ్రెండ్స్, అది మంచిగా నైట్ నానబెడితే తెల్లారి వరకు బట్టల మురికి చాలా వరకు పోతుంది అండి. మనకు కొద్దిగానే ఉంటుంది, లైట్గా మనం పిండొచ్చు అన్నట్టు. అది సబ్బు పెట్టుకుంటూ పిండొచ్చు, లేదు అంటే మనం సర్ఫ్ కూడా యూజ్ చేసి పిండొచ్చు అండి. అదే నేను వాడుతున్నాను. అందుకే ఇంకా వైట్ షర్ట్స్, ఈ వైట్ బట్టలు ఏవి కూడా వాషింగ్ మిషన్లో వేయట్లేదు. ముఖ్యంగా మా వారి అయితే వేయట్లేదండి. వైట్ షర్ట్స్ అలాగే ప్యాంట్లు కూడా, కాకి ప్యాంట్లు కూడా నేను నానబెట్టి తెల్లారి నేనే పిండుతున్నాను. అంతకుముందుకు నానబెట్టినా కూడా ఎక్కువ మురికి పోకపోయేది అన్నట్టు. అంటే మరకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా అడ్డం పొడవు వచ్చే మరకలు ఉంటాయి కదా, అవి పోకపోయేది అన్నట్టు. అందుకే నేను ఇట్లా ఇప్పుడు నేను పిండుతున్నాను. అంతకుముందుకు వాషింగ్ మిషన్లో వేసేదాన్ని ప్యాంట్లు అయితే. ఇంకా బట్టలు ఇప్పుడు 2 సార్లు ఎండేసానండి. పొద్దున మలక ఎండేసాను, మళ్ళీ ఇప్పుడు మలక, మళ్ళీ సాయంత్రం కూడా కొన్ని ఎండేసేటివి ఉన్నాయి మా వారి ప్యాంట్లు. మా వారు మొత్తం హ్యాంగర్ ఖాళీ చేస్తానని చెప్పారు, అందుకోసం. ఇంకా పొద్దున్న నుంచి అయితే కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఫుల్ పనే అండి. నైట్ కూడా దాదాపు 11:30, 12 దాకా సర్దాము. ఊరు వెళ్ళేటప్పుడు మనం ఎంత సర్దినా కూడా ఎందుకో అండి, కొన్ని అసలు మనకు టైమే దొరకదు, టైం అంతా గడిచిపోతుంది అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది కదా. నాకైతే ఊరు వెళ్ళే ముందు, వచ్చిన తర్వాత చాలా పని ఉంటుంది అండి. ఎప్పుడు కూడా అలానే పని ఉంటుంది. ఇప్పుడే కాదు, మళ్ళీ ఊరెళ్ళే ముందు బ్యాగ్ ప్యాక్ చేస్తాం కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్లో ఉన్నాయన్నీ తీయాలి, సర్దాలి, పెట్టాలి కదా. నాకు అట్లాగే ఉంచడం నచ్చదు అన్నట్టు. ఇంకా పనిలో పని నేను ఏం చేస్తున్నానంటే బ్యాగులు సర్దుకుంటూ కూడా పిల్లలు ఎక్కడెక్కడ సర్దేశాను. అలాగే మా వారివి ఈ వైట్ షర్ట్స్ ఉన్నాయి కదా అండి, వైట్ షర్ట్స్, తర్వాత డైలీ వేర్ వేసుకునే షర్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఐరన్కి ఇవ్వడానికి ఒక సంచిలో పెడుతున్నాను అండి. మనకు బ్యాగ్లో వస్తాయి కదా, మనం షాపింగ్ మాల్స్కి వెళ్తే ఆ బ్యాగ్లో ఇచ్చేస్తున్నాను అన్నట్టు. ఇది ఇచ్చేసి వెళ్తే వచ్చేసరికి చేసి పెడతారు ఐరన్ వాళ్ళు. ఐరన్ చేసేవాళ్ళు మాకు ఇంటి దగ్గరనే ఉన్నారు, ఒక అన్నయ్య వాళ్ళు. వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాము అండి. మా వారికి దాదాపు ఒక 100 దాకా ఉండొచ్చు షర్ట్స్ అయితే. చాలా ఇష్టం అన్నట్టు మా వారికి కొత్త మోడల్లో కొత్త షర్ట్స్ కలెక్షన్ చేసుకోవడం అంటే. అందుకే ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి మా బీరువా మొత్తం నిండుగా. ఇప్పుడు సమ్మర్ అంతా మా వారు హాఫ్ షర్ట్స్ వేసుకున్నారు దాదాపు చాలా వరకు. ఇంకా ఫుల్ షర్ట్స్ చాలా తక్కువ వేసుకున్నారు, అవే ఎక్కువైపోయాయి. ఆ వైట్ షర్ట్స్, తర్వాత మా వారి షర్ట్స్, ఇంకా నేను పిండాను కదా ప్యాంట్లు, కాకి ప్యాంట్లు యూనిఫామ్ వేసుకునేటి, అవి ఇందులో అన్నీ పెట్టేశానండి. ఐరన్కి ఇవ్వడానికి కూడా అట్లా రెడీ చేసి పెట్టాను. తర్వాత నా బ్యాగ్ సర్దుకుంటున్నాను. నాకు కావాల్సినవన్నీ కూడా నేను నిన్ననే తీసి పెట్టుకున్నాను నైటే, కాకపోతే బ్యాగ్లో సర్దుకోలేదు. కొన్ని డ్రెస్సులు ఉతికినవి ఉన్నాయి అన్నట్టు, అవి ఆరలే అనేసి సర్దుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా 3 శారీస్ తీసుకెళ్తున్నాను. అక్కడ ఎప్పుడు ఏం కడతానో లేదో కూడా తెలియదు, కాకపోతే తీసుకెళ్తున్నాను. మళ్ళీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ శారీస్ తెచ్చుకోలేదా, ఏం తెచ్చుకోలేదా అని కోప్పడుతూ ఉంటుంది. అక్కడ వాతావరణాన్ని బట్టి కడతా ఉంటాం శారీస్. అక్కడ ఉబ్బరిస్తే నార్మల్ శారీ, లేదంటే కొంచెం మంచిది, అట్లా నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అండి. జాతర అప్పుడైతే కంపల్సరీ వర్షం అయితే పడుతుంది అండి. దుబ్బు రోజులన్నా వర్షం వచ్చి పోతుంది అన్నట్టు కంపల్సరీ జాతరలకి. ఇంకా బ్యాగ్ సర్దం అయిపోయింది. ఇప్పుడు మా వారికి ఏం కర్రీ చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉంటే మా అబ్బకు బయట తోటకూర చెట్టు ఉంది అండి, ఇత్తులు వేసాం. పెద్ద ఆకుల తోటకూర అంటారు కదా ఫ్రెండ్స్, అది అండి. ఇది ఒక 4-5 చెట్లు మొలిచాయి, ఒకటి పెద్దగా ఉంది. ఇది కొంచెం ఆకులన్నీ తెంపేస్తే మా వారికి నాకు లంచ్లోకి అవుతుంది అనేసి మొత్తం తెంపేశాను. చూసారా, మొత్తం దాన్ని బోడ చేశాను నేను. ఎందుకంటే ఈ మధ్యలో కూరగాయల రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కూరగాయలైనా, చికెన్ అయినా, నాన్ వెజ్ అయినా, ఎగ్స్ అయినా అన్నీ ఫుల్ కాస్ట్ అయిపోయాయి. అందుకే మన ఇంట్లో దొరికేటివే కొంచెం పప్పులు, చారులు, ఇట్లా ఆకుకూరలు చేసుకున్నాం అనుకోండి, మనం కూడా ఎంతో కొంత పొదుపు చేసిన వాళ్ళం అవుతాం కదా అండి. 10 రూపాయలు 20 రూపాయలైనా. కానీ మా వారికి తోటకూర అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ పెద్దాకుల తోటకూర అంటే చాలా ఇష్టం అండి. దీనికి కొంచెం కూడా ఇట్లా పురుగు రాలేదు, చీడ రాలేదు. ఎందుకంటే నేను మా దాంట్లో ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వాటర్లో కలిపి వారానికి 1-2 సార్లు స్ప్రే చేస్తున్నానండి. దానివల్లనే ఆకులకి పురుగు రావడం, చీడ రావడం, ఆకుల కింద తెల్ల వస్తాయి కదా, అవేవి రాలేదు అన్నట్టు. ఫ్రెష్గా ఉంది, ఆకు కూడా చాలా బాగుంది. చూసారా, మస్తు వెళ్ళింది అండి. నేను కొంచెమే వెళ్తుందేమో అనేసి అనుకున్నాను, కానీ కొంచెం కిందున్న చిన్న చెట్లు కూడా మొత్తం ఆకులు తెంపేశాను. ఎందుకంటే తొందరగా మళ్ళీ వారంలోపే వచ్చేస్తాయండి. ఈ పెద్దాకుల తోటకూర చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఊర్లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని తోటకూర అంటారండి, కోయగూర కాదు, ఇది మొత్తం తోటకూరనే అండి.
మా వారు వచ్చేసరికి టకాటక ఇంకా స్నానం చేసేసి వంట చేస్తున్నాను అండి. నేను తోటకూరలో ఇట్లా జీలకర్ర ఎల్లిపాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది దంచి వేస్తాను. అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అది సగం ఇది సగం వేస్తానండి. పూర్తిగా పచ్చిమిర్చి వేసామనుకోండి పసర అనిపిస్తుంది. పూర్తిగా ఎండుమిర్చి వేసినా కూడా టేస్ట్ అనిపించదు. అందుకే కొంచెం అది కొంచెం ఇది వేస్తాను. జీలకర్ర ఎల్లిపాయ మాత్రం ఖచ్చితంగా దంచేస్తానండి. దానివల్లనే తోటకూర టేస్ట్ బాగా వస్తుంది. తోటకూర మేము ఫ్రై చేసుకుంటామండి, పులుసు చేసుకోవడం తర్వాత ఇంకా వేరే చేయడం అయితే ఏమీ ఉండదు. అంటే తోటకూర పప్పు చేసుకుంటారు కదా కొంతమంది, మా వారికి నచ్చదు అన్నట్టు, జస్ట్ ఫ్రైయే నచ్చుతుంది. ఉట్టి కూరనే తినేస్తారు, అంత ఇష్టం అన్నట్టు మా వారికి తోటకూర అంటే. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈవినింగ్ వచ్చేసి మేము ఊరికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం వెళ్తాము. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే బయలుదేరుతామండి. ఇంకా మాకు కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఊరికి వెళ్ళే ముందు కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నానండి, వెస్టీస్కి సంబంధించిన ఐటమ్స్. ఇవి చాలా ఐటమ్స్ అండి, 1 2 కాదు, మా అత్తమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళకి ఇట్లా. ఇంకా ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలామంది అన్నారు కదా, వెస్టీజ్ మీరే వాడుతున్నారా, మీ ఫ్యామిలీ కూడా వాడిపించవచ్చు కదా అనేసి అన్నారు కదా. ఇవి హెల్త్ పరంగా చాలా మంచివి. అండ్ మనకు బయట వాటికంటే కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే 100 PVకి సంబంధించిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను టోటల్గా. మా అమ్మకు దగ్గర 2 months దాకా అవుతాయండి. ఇంకా కొన్ని తీసుకెళ్తున్నాను అమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకు, ఊర్లో వాళ్ళకు కూడా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ టోటల్ ఐటమ్స్ అండి. సబ్బులు, సర్పులు, పేస్ట్లు. ఇది ఇవన్నీ నేను సేల్ చేయడానికి తీసుకోలేదు, హెల్త్ పరంగా బాగుండాలి మా వాళ్ళు కూడా అనేసి ఇలా తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ అమ్మ సబ్బు వచ్చేసి స్టార్ట్ చేసింది, సబ్బును పేస్ట్ స్టార్ట్ చేసిందండి. ఇంకా టీ పౌడర్ కూడా నేను మొన్న ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను కదా. ఆయిల్ వచ్చేసి ఇప్పుడు తీసుకెళ్తున్నాము. ఇవన్నీ మొత్తం సబ్బులు, సర్పులు, పేస్ట్లు, షాంపూ, టీ పౌడరు, తర్వాత ఇంకా మనం వేసుకునే పౌడరు. ఈ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చిందండి, 100 PV తీసుకుంటే వస్తుంది. ఇది వేసుకొని చూపిస్తాను మీకు త్వరలోనే. ఇవన్నీ టోటల్ ఐటమ్స్. ఇవే కాక ఇంకా సప్లిమెంట్స్ కూడా కొన్ని తీసుకెళ్తున్నాను. ఇందులో ప్యాక్ చేసి పెట్టారు మా వారు, మా అమ్మ ఎత్త డబ్బాలో ప్యాక్ చేశారు. ఇవన్నీ సప్లిమెంట్స్ అండి. ఇవి ఎందుకు అనేది కూడా చూపిస్తాను. సప్లిమెంట్స్ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఇంకా వీటితో పాటు ఆయిల్ క్యాన్లు కూడా తీసుకెళ్తాను, చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇవి ఆయిల్ క్యాన్లు అండి, రైస్ బ్రౌన్ ఆయిల్ క్యాన్లు. ఇవి 2 కాక ఇంకో 2 కూడా తీసుకెళ్తాను, మా వారు వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారు. ఎందుకంటే మొన్న మేము గట్కేసరి స్టోరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాక్ లేదు ఫ్రెండ్స్, అందుకే ఇవి 2, ఇంకో 2 కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా చాలామంది ఈ ఆయిల్ వాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మనం బయట వాటితో పోల్చుకుంటే చాలా చాలా మంచి ఆయిల్. ముఖ్యంగా మనకు కొలెస్ట్రాల్ అయితే జామ్ కానివ్వదు అండి, మనకు చెడు కొలెస్ట్రాల్ తీసేస్తుంది. ఆయిల్ ద్వారా చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ నేను వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెడుతున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి దీన్ని డాక్టర్సే సజెస్ట్ చేశారు, చాలా మంచి ఆయిల్. ఇది వడ్ల పొట్టు తౌడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి తయారవుతుంది, అందుకే చాలామంది యూజ్ చేస్తున్నారు. మీరు బయట 4 ప్యాకెట్లు వాడింది ఒకటి, 4 లేక 5 ప్యాకెట్లు వాడింది ఒకటి, ఇది 2 లీటర్లు వాడింది ఒకటి అండి. అంత బాగుంటుంది అన్నట్టు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఒకసారి చూపిద్దామనేసి చూపించాను. ఎందుకు చూపించాను అనేది కూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలామంది అక్క మంచి ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, ఫస్ట్ మీ ఫ్యామిలీకే ఇవ్వచ్చు కదా అనేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. ఫస్ట్ మా ఫ్యామిలీకే ఇస్తున్నానండి, ఆల్రెడీ ఇచ్చేసాను. మళ్ళీ కొన్ని ఐటమ్స్, ఇంకా కంప్లీట్ ఐటమ్స్ కూడా నేను తీసుకెళ్తున్నాను, ఓకేనా. మా ఫ్యామిలీకే కాదు, మా ఇంటి దగ్గర ఫ్యామిలీస్ కూడా కొంతమందికి నేను తీసుకెళ్తున్నాను. ఈ డబ్బా ఉంది కదా, ఇట్లాంటి డబ్బా ఇంకొకటి వస్తుంది. ఇంకా ఊర్లో కూడా కొంతమందికి చెప్పే పని ఉంది ఫ్రెండ్స్, అందుకోసం వెళ్తున్నాము. అదొక పని ఉంది, ఇంకొకటి మాకు ఫెస్టివల్ కూడా ఉంది ఊర్లో, అందుకోసం ఇంకొక 2 ఆయిల్ క్యాన్ వస్తాయి, ఇంకొక డబ్బా ఇట్లాంటిది వస్తుంది. ఒక 3-4 ఫ్యామిలీస్కి నేను తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. అంటే వాళ్ళకి అవైలబుల్గా దగ్గరలో లేదనేసి నేను ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. నా ఫ్యామిలీకి అయితే నేను హెల్తీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యంతో పాటు మాకు ఆదాయం కూడా రావాలి కాబట్టి నేను ఇంక ఇవన్నీ తీసుకెళ్తున్నాను. అమ్మకు కూడా ఐడి ఉంది ఫ్రెండ్స్, అమ్మ ఐడిలోనే ఇవన్నీ తీసుకున్నాను. చాలామంది అనుకోవచ్చు మీ ఐడిలో తీసుకున్నారనేసి, అమ్మకు కూడా ఐడి ఉంది. ఇంకా అమ్మ ఐడిలో తీసుకున్నాను, అమ్మకు కూడా డబ్బులు పడతాయి అండి, మనకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది. చెప్పాను కదా
కదా ఫ్రీ గిఫ్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే మనకు 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. తర్వాత 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తాయి. మీకు ఇవన్నీ తెలుసు, నేను త్వరలోనే షేర్ చేస్తాను. ఎంత పీవీస్ తీసుకుంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అనేది క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. అది ఇంతవరకు ఇంకా నేను క్లారిటీ ఇవ్వలేదు, నాకు టైం దొరకలేదు అన్నట్టు. ఇంకా ఇవైతే ప్యాకింగ్ చేసేసాము మొత్తం టోటల్గా. ఒక డబ్బా, ఇంకొక డబ్బాలో వచ్చేసి ఇట్లా సప్లిమెంట్స్ పెట్టాను. ఇంకొక డబ్బా ఏంటి అంటే కొన్ని లేని ప్రొడక్ట్స్ అక్కడ దొరకలే అన్నట్టు స్టోర్లో, అవి ప్రొడక్ట్స్ కూడా మా వారు తీసుకొస్తున్నారు, అందుకే ఇంకొక డబ్బా వస్తుందని చెప్పాను. ఇవన్నీ లగేజ్లో పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఈ ఆయిల్ క్యాన్లు కూడా, ఇది మా అమ్మకైతే ఒక నెల కంటే ఎక్కువనే ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఒకటే కాబట్టి చాలా తక్కువ ఆయిల్ వాడుకోవచ్చు. కాబట్టి నాకే 4 పిల్లలు, మేము 4 ఉంటేనే నాకు కరెక్ట్గా నెల వస్తుంది. ఇంకా అమ్మ ఒక్కతే కాబట్టి 2 నెలలు ఈజీగా వస్తుంది అండి. అత్తమ్మ వాళ్ళు కూడా అంతే సేమ్. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా చాలా హెల్దీ పర్పస్లో ఉంటారు, అమ్మ వాళ్ళకంటే ఎక్కువ టూ మచ్ పర్పస్గా ఉంటారు మా వాళ్ళు. అంటే ఆరోగ్యంగా ఉండడానికి చాలా ట్రై చేస్తారు మా అత్త మామ, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లే వస్తుంది. మా ఇంటికి వెళ్ళేటప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆగి కొద్దిసేపు ఉండి వెళ్తాము అండి. వదిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది షూట్ చేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. ఫస్ట్ నా ఫ్యామిలీకి ఆరోగ్యం ఇస్తున్నానని చెప్పడానికి మాత్రం ఇస్తున్నాను. నేను, మా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా వారి ఫ్రెండ్స్, ఇంకా ఎవరెవరికి చాలామందికి చెప్పాము. ఇంకా ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు చాలామంది వాడుతున్నారండి. బిజినెస్ పరంగానే కాకుండా హెల్త్ కోసం కూడా వాడుతున్నారు అన్నట్టు. మా వారి ఫ్రెండ్స్ కొంతమంది, నా ఫ్రెండ్స్ కొంతమంది. అందుకే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ పెడతాను. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నాకు చాలా పని ఉంది, ఇంకా అన్నం తినాలి. లగేజ్ అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది, చూడండి. లగేజ్ కూడా ప్యాక్ చేశాను, చూసారా. 1, 2, ఇంకొక చిన్న బ్యాగ్ కూడా వస్తుంది, మా వారి బుడ్డ బ్యాగ్ ఉంది కదా, అది కూడా వస్తుంది. అండ్ అది వచ్చేసి ప్రొడక్ట్స్ డెమో చూపించడానికి అది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బట్టలు ఆరేసి రావాలి నేను పైనకి వెళ్ళి. మా వారి జీన్స్ ప్యాంట్లు నేను 2 డేస్ నుంచి నిన్న ఇవాళ మొత్తం బట్టల చాకరీ పెట్టుకున్నానండి. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి మా వారి యూనిఫామ్స్, షర్ట్స్, తర్వాత ప్యాంట్లు అన్నీ పిండేసాను. హ్యాంగర్ ఫుల్ ఖాళీ అయిపోయింది, చూపిస్తాను రండి. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత నాకు హడావిడి ఉండొద్దు, పిల్లలకు స్కూల్ ఉంది, కాకపోతే 2 డేస్ పోతుందండి, ఇది మాకు ఇంపార్టెంట్ కాబట్టి. హ్యాంగర్ చూసారా, ఇక్కడ చాలా బట్టలు ఉంటాయి ఎప్పుడు మా వారివి, మొత్తం ఖాళీ చేశాను. వచ్చిన తర్వాత ఇవి కూడా ఖాళీ చేస్తాను టైం దొరికితే. సో ఫ్రెండ్స్, అన్నీ అయితే సర్దేశాను. ఈరోజు మొత్తం ఇల్లంతా తుడుచుకొచ్చుకున్నాను, చూడండి, నీట్గా తుడుచుకొచ్చుకున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది ఉండొద్దు అదే అనేసి మా చెట్టుకు తోటకూర వచ్చింది కదా, అది వండుతున్నాను. కర్రీ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. మంచి వాసన వస్తుంది, తోటకూర కదా, మా తోటకూర, పెద్దాకుల తోటకూర. మా తోటకూర అంటే పెద్దాకుల తోటకూర, బాగుంది. ఇంకా తర్వాత బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఇంతటితో ఏం చేయట్లేదు, చూడండి. ఊరికి వెళ్తాను, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఈ 2 డేస్, చూడండి మీరే. బాయ్. ఇంకా తర్వాత అన్నీ సర్దుకోవడం అయితే అయిపోయింది అండి. దాదాపుగా అయితే ఏమీ మర్చిపోలేదు ఫ్రెండ్స్, అన్నీ సర్దుకున్నాము. పిల్లలకి మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు మళ్ళీ కొత్త చెప్పులు తీసుకొచ్చారు. లవిత్కి ఈ నెలలో చెప్పులు తీసుకురావడం ఇది 3వ టైం అనుకుంటా, 3వసారి. పోయిన నెలనో దాదాపు ఈ నెల 2 నెలలనే 2 చెప్పులు ఖరాబ్ చేసిండండి. ఒకటేమో స్లిప్పర్స్, ఇంకోటేమో శాండిల్స్. బాగా బయట ఆడడానికి పోయి మొత్తం చెప్పులన్నీ ఖరాబ్ చేసుకొని వస్తుండు లవిత్. మళ్ళీ కొత్త చెప్పులు 2 ఇద్దరికి సేమ్ తీసుకొచ్చారు, వర్షిత్కి లవిత్కి. ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము 4:30కి బయలుదేరదాం అనుకున్నాము, తీరా 5 అయిందండి బయలుదేరేసరికి. దాదాపు 4:45 అయింది బయలుదేరేసరికి. ఎందుకంటే చాలా ఐటమ్స్ పెట్టేశాను, అలాగే కొన్ని ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాను. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఆ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులో అయితే మనకు ఒకేసారి డబ్బులు అయితే రావు అండి, మనం ఇందులో కష్టపడాలి. కొంచెం రోజులు కష్టపడి కొన్ని రోజులు నిలవదొక్కుంటేనే మనకు మంచి శాలరీ అనేది కనిపిస్తుంది అండి వెస్టీజ్లో మాత్రం. నా సెకండ్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, అందులో వెస్టీజ్ గురించి నేను వీడియోస్ పెడుతున్నాను. అలాగే మీటింగ్స్ గురించి, మీటింగ్స్లలో కూడా మేడమ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మేడం వాళ్ళు చెప్పిన అది కూడా మీటింగ్లలో తీసిన వీడియోస్ కూడా పెడుతున్నాను. 2వ ఛానల్లో రమ్య వెస్టీజ్ ఛానల్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇంకా హైవే మీదకి వెళ్ళి బయలుదేరాము, వచ్చేసామండి. తొందరగానే వచ్చేసామేమో అనేసి మాకు అనిపించింది. సిద్దిపేట ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆగినప్పుడు,
ఎందుకంటే ముచ్చట పెట్టుకుంటా మా వారు నేను పాటలు వినుకుంటూ వచ్చాము. వర్షిత్ అయితే జర్నీలో పడుకుంటాడు, కానీ లవిత్ నా దగ్గర ఉంటే కొద్దిసేపు పడుకుంటాడు, కానీ వెనకాలనే కూర్చున్నాడండి. ఈరోజు నన్ను సతాయించలేదు. ఈ మధ్యలో మెల్లిమెల్లిగా అలవాటు చేశామన్నట్టు వెనకాల కూర్చోవడం. అందుకే వెనకాల కూర్చొని ముచ్చట చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఇంట్లో పడాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మమ్మను రిత్తుగాన్ని వీళ్ళందరినీ చూడాలా అనేసి ఆతృత అన్నట్టు. మా పిల్లలకి రోజు చూసినా అదే ఆతృత ఉంటుంది, అందరికి ఉంటుంది అనుకో, కానీ ఇంకా లవిత్కి అయితే పిచ్చి. ఆడుకోతే ఆడుకోవచ్చు, ఫోన్ చూడొచ్చు ఇది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. మేము వచ్చేటప్పుడు వర్షం పడ్డట్టు వాతావరణం అంతా మొత్తం ఒకేసారి కూల్ అయిపోయింది అండి. ఇంకా పిల్లలు పాస్ వస్తుందంటే ఒక దగ్గర ఆగామన్నట్టు. ఇక్కడ ఊరి దగ్గర దాకా వచ్చేసాము. వాతావరణం అయితే భలే అనిపించింది అండి. ఇక్కడ పంట చేళ్ళు మొత్తం అన్నీ ఇప్పుడు దున్ని పెడతారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ పత్తి పెట్టడానికి అన్నిటికీ కూడా. అందుకే భూములన్నీ కూడా అట్లా కనిపించాయి అన్నట్టు. మంచి వాతావరణం వస్తుందండి. స్మెల్ వచ్చింది, మట్టి వాసన వచ్చింది అండి. వర్షం పడింది లైట్గా. ఎంత మంచిగా అనిపించిందో అండి నాకైతే. చాలా రోజుల తర్వాత ఆ మట్టి వాసన వచ్చేసరికి పొలాల నుంచి బయటనే చాలాసేపు నిలబడ్డాను నేను. 5-10 నిమిషాలు బయట నిలబడ్డానండి. ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అండి, మట్టి వాసన స్మెల్ అంటే. వర్షం పడ్డప్పుడు వస్తుంది కదా ఫ్రెండ్స్, అది. మా ఊరికి వచ్చేసాము. మా ఊర్లో ఆల్రెడీ బోనాలు కూడా స్టార్ట్ చేశారు. మేము దాదాపు అత్తమ్మ వాళ్ళకి తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ ఇచ్చేసి అర్ధగంట సేపు అక్కడ ఉన్నామండి. ఉండి మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. వెళ్ళే దారిలో మధ్యలో బోనాలు కూడా చేస్తూ ఉన్నారు. చూసారా బోనాలకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండి. దేవుడు వచ్చిన వాళ్ళు బోనం ఎత్తుకొని ఎగురుతారు కదా, వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా దేవుడు వస్తుంది కదా, దీన్ని దేవుడు రావడం అంటారు. కాకపోతే నాకు అట్లా అనిపించింది, చెప్పేశాను అంతే. మంచిగా అనిపిస్తుంది అండి, కన్నుల పండగగా అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు బోనం ఎత్తుకొని ఎగురుతూ ఉంటే ఏదో దేవుడే మీదకి వచ్చి చెప్పిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేను మిస్ అవుతానేమో అనేసి అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక 10 నిమిషాలు చూశానండి. మా బాబాయ్ వచ్చేసాడు, రమేష్ బాబాయ్, మా ఆయన ఫ్రెండ్, చాలా క్లోజ్. మస్తు తిట్టుకుంటారు మా వారు, మా బాబాయ్ గిట్లా మస్తు కూడుంటారు, మస్తు తిట్టుకుంటారు, అన్నీ ఉంటాయి అన్నట్టు మా దగ్గర. ఇంకా మా బాబాయ్ వాళ్ళని కూడా వెస్టేజ్ బిజినెస్ చేయమనేసి చెప్పాము. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు మాతో పాటు. ఓకేనా ఫ్రెండ్స్, మేము చెప్తే ఈయనే మా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రం మాతో పాటు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంకా నాకు బిజినెస్లో ఎంత మనీ వస్తుంది అనేది మీకు కంపల్సరీ నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో కూడా. మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. యూట్యూబ్ శాలరీ చూపించినట్టుగా చూపించకుండా అయితే ఉండను, ఖచ్చితంగా చూపిస్తాను. వెస్టేజ్లో వచ్చిన శాలరీ మాత్రం 10 రూపాయలు వచ్చినా చూపిస్తానండి. అది ఎప్పుడు చూపిస్తాను ఏంటి అనేది కొంచెం సస్పెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఫైనల్గా అయితే. అమ్మ మా కోసం ఏమో చేసి పెట్టినా అనేసి చెప్పింది. అంటే పిల్లలకి వస్తారు కదా, తింటారు కదా అనేసి చికెన్, మటన్ ఇవన్నీ వండుతానని చెప్పింది. మరి వండిందో లేదో నాకు కూడా తెలియదు, ఇంటికి వెళ్తే తెలుస్తుంది అండి. మేము ఇంటికి వెళ్ళి కారాపి లగేజ్ తీస్తూ ఉన్నాము. ఇంకా రిత్తుగాడికి ఇట్లా వస్తారేమో అనేసి అనుకున్నాము. వీళ్ళు చికెన్ తేవడానికి వేరట. మరి రిత్తును తేజు మా అమ్మ వదిన ఒక్కతే వచ్చింది అన్నట్టు సడన్గా షాక్ అయ్యాము. ఎందుకంటే వారు కార్ చూడంగానే పోలీస్ మామ అనుకుంటూ ఉరికొస్తాడు. అందుకే ఇంకా అమ్మ ఆల్రెడీ మటన్ వండేసింది, చికెన్ వండింది, చికెన్ వండుతుంది ఇప్పుడు. వదిన హెల్ప్ చేసిందట. ఇంకా ఫోన్ చూస్తూ ఉంటే మరి రిత్తుగాడు నేను రాగానే మళ్ళీ ఆట స్టార్ట్ చేసాము. చూసారా, డ్రా మొత్తం తీశాడు వాడు. టీవీ దగ్గర ఉంటుంది కదా డ్రా, అది తీసి అందులో ఉన్నాయన్నీ నాకు చూపిస్తున్నాడు. వదినకు అవసరమైనవన్నీ వదినకి ఇచ్చేస్తున్నాడు అన్నట్టు. వానితో నాకు ఫుల్ టైంపాస్ అవుతుంది. ఎందుకంటే వాడు, చెప్పాను కదా మా చిన్నల్లోని చూస్తే మా బాపు గుర్తొస్తాడు అనేసి. వాడు వీడు అంటున్నారు ఏంటక్క అంటే, అది కొంచెం ఏమంటారు, చనువు అంటారు కదా, అట్లా. ఇక పిల్లలేమో రాగానే ఆట స్టార్ట్ చేశారు. మా తేజ్గాడును, మా లవ్వితు, వర్షితు ముగ్గురు మంచం కింద దాక్కోవడం, ఎగరడం, దుంకడం, ఇంకా ఇటు రావడం అటు రావడం ఇవన్నీ చేశారన్నట్టు. మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అండి. అందుకే ఇంకా మంచూరియా కూడా తెప్పించుకుందాం అనేసి ఒక ప్లేట్ మంచూరియా తెప్పించుకున్నాం వెంటనే. అమ్మ ఆల్రెడీ వంట చేసింది, ఇంకా చికెన్ కాలే అనేసి పిల్లలు కూడా తింటామంటే తెప్పించాను. మా అన్నయ్య చేస్తాడని చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ బాగా చేస్తాడు. చాలామంది గాలిపెళ్ళులా ఉండే వాళ్ళకి తెలుసు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకు కూడా. ఇక రిత్తుగాడేమో 10 నిమిషాలకు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాని చికెన్ అయిందా, నాని చికెన్, హెన్ చికెన్ అయిందా, హెన్ చికెనా అని అడిగేసి వస్తూ ఉన్నాడు. కొంచెమే తింటాడు, ఒక 2-3 పీసులు, కానీ దానికి ఊక అడుగుతాడు అన్నట్టు అమ్మను. వాడికి అదో సరదా మా అమ్మ దగ్గర ఉంటే. నాని 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 అని చుట్టూ తిరుగుతూ ఉంటాడు బొంగురమ్మలు. ఊరుకోతే మా ఇంటికి వచ్చిన అమ్మ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎవ్వరి ఇంటికైనా వాడికి అట్లా ఉంటుంది అన్నట్టు నానిపిచ్చి.
ఇక అమ్మకు మేము వస్తే వంట చేసుడైతే తప్పదు అండి, ఎందుకంటే అమ్మనే మాకంటే టేస్టీగా చేస్తుంది, అది మీ అందరికీ తెలుసు కదా. అందుకే ఫైనల్గా అయితే వంటలు రెడీ అయిపోయాయి. ఎప్పుడెప్పుడు తిందామా అనేసి చాలా ఆకలి మీద ఉన్నాము అందరం కూడా, ఎందుకంటే పిల్లలు మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏమైనా పెడతా అంటే వద్దన్నారు, వాంతింగ్ వస్తుంది మమ్మీ కార్లా అనేసి. అందుకే అమ్మ మటన్ వండింది, చికెన్ వండింది, అన్నం వండేసింది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇదే దావత్ ఉంటుంది మా ఇంట్లో, మటను మళ్ళీ చికెను తలకాయ కూర ఇవన్నీ ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ డే జాతర కాబట్టి తిన్న తర్వాత అందరికీ స్నానాలు చేయించినాం నలుగురికి. ఇంకా వీళ్ళు ఇప్పుడు కొట్లాడుతుర్రు అన్నట్టు, ఏడవందం కూలర్ కడేవలు వందాం అనేసి కొట్లాడుతుర్రు, అంతే సింపుల్గా, అది ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. నెక్స్ట్ డే జాతర వ్లాగ్ వస్తుంది, కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.